ఊళ్ళో ఎంతమంది లేరు సర్పంచ్ ఆవిడకు? వాళ్ళు పోటీలో నిల్చుంటారు కానీ కుర్చీలో కూసోరా. ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే నీతో చెప్పించిరా? నా దగ్గర సంపద లేదు కావచ్చు. ఇది సర్పంచ్ ఎలక్షన్ల పండుగ. ఇది సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టారు. అయినా ఈ ఊర్లో రాజకీయానికి ఎందుకు రావన్నీ? మనమే గెలుస్తూ ఇంకా ఏమయ్యా మావా, రుచి కూడా చదివాటి గంట చేపాయే. సాయి చెప్పు. నువ్వే చెప్పురా. బావ నా దగ్గర ఒక్క కొత్త లేదురా. ఉన్నాక నేను చెప్పబోదనా? నువ్వే చెప్పు. నీ పేరు విన ఉద్దర రాసుకుంటారు, నా పేరు విన ఉద్దర బాగా అయిందా? సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి వచ్చినాడు. అరే మామ, రేపటి నుంచి పొద్దుగాల చాయ్, టిఫిన్, మధ్యాహ్నం బిర్యానీ, నైట్ మందు, అన్ని పుకాటే ఫ్రీ. ఎట్లరా? పండుగ వస్తుందిరా. ఏం పండుగరా? మొన్ననే సంక్రాంతి వాయి, మళ్ళీ ఏం పండుగ వస్తుందిరా? ఇది సర్పంచ్ ఎలక్షన్ల పండుగ. ఇది ఎలక్షన్ల పండుగ అయితే మనకేం సంబంధం రా? నిల్చున్నోళ్ళకి సంబంధం. మనం నిల్చుంటామారా? అరే నిల్చున్న వాళ్ళకి పండుగ కాదురా, వాళ్ళ వెనుక పని పాట లేకుండా తిరుగుతాడు ఎవరు, వాళ్ళకి పండుగ. వాళ్ళకి పండుగ. అట్లాంటి వాళ్ళు ఓలే ఇంకోళ్ళరా మనమే. సరే గాని మనకు నాయకులు ఎవరు దొరకాలిరా? నాయకులు ఉన్నారే. నాయకుడు దొరికిండు. నాయకుడు కాదు, నాయకురాలు. ఓల్రా ఏక్ బార్ దేకో. అరే ఆ ముసలి దాంతో ఏమైనా పని అవుతుందారా? ఇంకా ముసలిదాంతో ఏం పని రా? ఎన్నుకున్న దూరిదోడు కాదురా మన పని. సరేగాని అది నిల్చుంటది అంటావా? నిల్చుంటుందారా? మనమే ఎక్కియాలి, ఉబ్బియాలి, నిల్చుని పెట్టాలి. అప్పుడే కదా మా పైసలు మిగులుతాయి. సర్పంచ్ గంగవా నమస్తే. నిన్నే గంగవా? ఏరే ఏరే ఏరా. నువ్వు సర్పంచ్ నిల్చుంటావని పిలిచినాం గంగవా. ఊళ్ళో ఎంతమంది లేరు సర్పంచ్ ఆవిడకు? నేనెందుకు? నేను పని చేసుకునేదాన్ని. నువ్వు నామినేషన్ వేసి ఇంట్లో కూసో, అట్టికి గెలుస్తావు నువ్వు. నీకేందవ్వా, 5 ఎకరాలు భూమి ఉంది, 10 లక్షలు అప్పులు తిరుగుతున్నాయి. ఇంకేం కావాలి? అట్లనే ఊర్లో మంచి మాట ఉంది, ఇంకా గెలుతావు. గంగవ్వ నువ్వు ఎప్పుడు కలిసినా ఏడే కలిసినా మంచిగా తిన్నావా, ఛాయ్ తాగినా అని అడుగుతావు గంగవ్వ. నీ దోసుకునే గుణం కాదు గంగవ్వ, పెట్టే గుణం నీది. నాకు ఉన్నంత మందంలో పెడతా బిడ్డ. లేనిది ఎక్కడికి పోతా కానీ మరి సాదా ఆగినరా? టిఫిన్ చేసిర్రా? ఏం చేయలే గంగవ్వ, ఆకలి బాగా అవుతుంది. నువ్వు గంగా అంటే ఏమనుకుంటున్నావు? ఊళ్ళోకి పోయి గంగా పేరు చెప్పినావు అనుకో, 10 నిమిషంలో అయిపోతుంది. తెలుసురా, నాకు తెలియదు అనుకుంటున్నా. గంగవ్వ అంటే తోపు, కింద మీద ఊపు, గంగవ్వ తోపు. మరి నాకు సత్యం లీలవాడదానే ఉంది. మీ మాటకి ఇప్పుడు లీలవాడే ఉంటాయి. ఇక నేను సత్యం ఈ కాను. ఓ గంగవ్వ కూసోకు, నిల్చునే ఉండాలి, నిల్చునే ఉండాలి. ఎందుకురా? అరే సర్పంచ్ ఎలక్షన్లో నిల్చుంటుంది కదరా, కూర్చోవద్దని. నప్పసత్తోడా నిల్చుండు అంటే ఈ నిల్చుండు కాదు, సర్పంచ్ నిల్చుండు. అయితే మావాడు ఏమంటున్నా అంటే, నువ్వు కూర్చుంటే సర్పంచ్ కుర్చీలో కూర్చోవాలనే సెడుతూ పట్టిండు. సరే కూసుంటే సర్పంచ్ కుర్చీలో కూకుంటా, లేకపోతే లీలాలో ఉంటా. గంగవ్వ మాట ఇచ్చిందంటే బరాబరి. ఏ బాబు, వీళ్ళకు ఛాయలు, టిఫిన్లు మొత్తం ఇచ్చేయి, నా పేరు రాసుకో. సరేనా? సర్పంచ్ గంగావకే జై. సర్పంచ్ గంగావకే జై. బుజ్జి ఎటు పోతున్నావు? కాలేజ్కి పోతున్నావా? నేను సర్పంచ్కి నిలబడతా, ఓటు వేస్తావా? నీకే ఎత్తా, నువ్వే గెలవాలి ఈసారి. ఇంకేం? సరేనా? నాకు మస్తు మంది అవుతారు. ఎటు పోతున్నావు బా? ఎట్లా ఇన్నే ఉన్నాయి ఎడ్లు. మరి సర్పంచ్కి నిలబడతా అన్న, ఓటు వేస్తావా? ఎత్తా, ఓటు నీకే ఎత్తా, తప్పగా తప్పగా. ఎటు పోతున్నావు? ఊరుకోతున్నా అయితేనే గాని నేను సర్పంచ్కి నిలబడతా అన్న, నాకు ఓటు వేస్తావా? తప్పగా తప్పగా కాలా? నేను సర్పంచ్కి నిలబడతా అన్న, ఓటు వేస్తావా? ఎత్తా, ఓటు ఎత్తా, మధ్యదికి నిలబడతావు. మధ్యకి నిలబడతావు, నా ఎంబడి తిరుగుతావా? తిరుగుతా, నీ ఎంబడి తిరుగుతా. నీ అవ్వ ఎన్ని లక్షలు ఓడిచినా మంచిదే కానీ అందరు ఎత్తామంటారు. 20-30 మంది అలా అందరు నాకే అంటారు. పూతంగా రాలిపోతుందా? నీ కోతులు ఇట్లా రావచ్చు అన్న. నీళ్ళు కడుతున్నా చెట్లకు. మరి కడతానన్న. వీడు ఇదంతా 20 ఎకరాల తోటరా.
మా తాత నుంచి నేను కాపాడుకుంటూ వస్తున్నా దీన్ని. అరే సామియా అన్నొచ్చింది రారా. అత్తను ఏం చెప్తున్నావు రాడా? ఇగో కట్టెలు అది చేస్తున్నాను. మందు బాగా కలిపినవరా? అవురా, మన 5 సంవత్సరాల సర్పంచ్ పాలన ఎట్లుందిరా? ఏమనుకుంటారు మన గురించి ఊళ్ళే? అన్న ఊరు మస్తు అభివృద్ధి అయింది అన్న. నీ వల్ల కొంతమంది ఉపాధి కూడా దొరికింది. డెవలప్ అయ్యారా? నాకు కూడా తెలుసురా ఎవరో డెవలప్ అయ్యారు అన్న. కొంతమంది చికెన్ సెంటర్ పెట్టుకున్నారు. ఈ బెల్ట్ షాప్లకి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, వాడకొక్కటే అయిందన్న. వాళ్ళ కొడుకుల్ని పొట్టు చదువుతారు. ఇక చెరువులో చేప పట్టుకొచ్చి గిట్ల తీసుకొచ్చి గిట్ల అమ్ముతారా అన్న. గొర్రెలు మేకలు గిట్ల కొని గిట్ల అమ్మి 40,000-30,000 సంపాదిస్తారన్న. అట్లా చెప్పుకుంటే ఫుల్ ఉన్నాయి. ఎంత అభివృద్ధి అయినా నా లక్ష్యం నెరవేరలేదురా. ఇంకొక 5 సంవత్సరాల టర్మ్ ఉంటే ఊరుని మొత్తం సెట్ చేసి పారేస్తాం. అన్న నువ్వు సర్పంచ్ కూర్చునిగా దీనకాంచాలి బయట కన వల్ల ఎటువైనావన్నా? తమ్మి, ఊళ్ళో తిరగాలంటే పైసలని ఉండాలి, లేకపోతే పవర్ అని ఉండాలి. అందుకే జైతల కడ భూమి మొత్తం అమ్మి పారేసిన, పైసలు పట్టుకొని సర్పంచ్ ఎలక్షన్ కోసం మళ్ళీ ఊళ్ళోకి దిగిన. అన్న ఈసారి సర్పంచ్ పోతే మళ్ళీ గెలుతావానే? ఎందుకురా నీకు ఆ డౌటు? ఊళ్ళో మనమైనా పోటీ చేసే మునగాళ్ళు ఉన్నారా? బరిలో నిలుస్తారా? నిలిచిన కానీ వాళ్ళు మనమైనా గెలుస్తారా? అస్సలు గెలవరు అన్న. గెలిచేటోళ్ళు ఉండరు కానీ నిల్చుంటోళ్ళు ఉంటారు అన్న. వాళ్ళు పోటీలో నిల్చుంటారు కానీ కుర్చీలో కూసోరా. రాజకీయం మా రక్తంలో ఉందిరా. మా తాత 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు, మా నాయన 10 సంవత్సరాలు సర్పంచ్ చేసిండు. నాకు ఇంకో 5 సంవత్సరాలు బాకీ ఉందిరా సర్పంచ్ తను. అంతెందుకురా, మా తాత అడిపోతే మా నాయన అమ్మ కుర్చీలో కూర్చొని మరీ 5 సంవత్సరాలు ఎంపీటీసీగా పరిపాలన చేసింది. రాజకీయం మా తరతరాల నుంచి వస్తుందిరా. ఊళ్ళో ఏడికనవో మా నిశాన్ ఉంటుంది. మనమైనా గెలుస్తూ పుట్టలే ఇంకా. అన్న ఆ కాలంలో మీ తాత నాన్నమ్మ ఎట్లా చదువుకున్నారన్న? ఏం చదివారు? ఎవ్వరు చదువుకోలేరా, వాళ్ళు జనాల మనసులను చదివారు. అంతెందుకురా, నేను జస్ట్ 10 పాస్ అయినా కానీ ఊళ్ళో ఉన్న జనాల మనసులో ఉన్న మదిని చదివిన. ఎవరు బలం బలహీనత ఎట్లున్నాయి, ఎవరి భూమి ఎట్లుంది, ఎవరి సర్వే నెంబర్ ఏడుంది, ఎవడు ఏం కథలు పడుతుండు, అవన్నీ నా మైండ్లో రికార్డ్ అయి ఉందిరా. ఎప్పుడు మా తాత నాకు ఒకటి ఎప్పుడా, నాకు ఇప్పటికీ మైండ్లో ఉందిరా. ఏం చెప్పినన్న? చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు కానీ చదువు మధ్యలో బంద్ చేసిన వాడే రాజకీయాలు చేస్తారు. అందుకే నేను 10th చదువు బంద్ చేసిన, ఊళ్ళో సర్పంచ్గా గెలిచి రాజకీయం చేస్తున్నా. ఈసారి చదువుకున్నాను గెలిపిద్దాం అనుకుంటారే ఊరోళ్ళంతా. చదువుకున్నోడు గెలిస్తే సమాజం బాగుపడదురా. వాడు రూల్స్ గెలిచని ఆ కాగితం ఈ కాగితం అనుకుంటే అధికారులను ఆగం చేస్తారు, ఊరిని నాశనం చేస్తారు తప్ప ఊరుని ఏ డెవలప్మెంట్ కాదు. అన్న నువ్వు చెప్పేది కరెక్టే కానీ ఇంకొంతమంది కొత్తనికి అవకాశం అయితే మంచిగా పని చేస్తాడని అనుకుంటారా అన్న? అరే ఊళ్ళో ఎవరు కొత్తగా సర్పంచ్గా పోటీ చేస్తుర్రో కొంతమంది పేర్లు ఎప్పుడా. ఇక మిల్కూరుల గంగవారి తెలుస్తుందని ఇప్పుడే తెలిసిందే. గంగవా సర్పంచ్ అవ్వడం ఒక కలరా. రాత్రి సర్పంచ్ కుర్చీలో కూకున్నట్టు కళ వచ్చిందంటే నాకు. సర్పంచ్ అనేట్టు నీ కళ్ళలో కనబడుతుంది. అరే కనబడతలేదారా? గంత మంచిగా అనిపిస్తుందిరా. నాకైతే సర్పంచ్ అయినట్టు కాలు వచ్చింది నాకు. పోటీ చేయాలంటే ఏమేమి ఉండాలి నాన్న? పోటీ చేయాలంటే నోట్లు ఉండాలి. అదే ఓట్లు ఉండాలి గంగవా. మరి నా ఓటు ఉందో లేదో చూసుకోవచ్చునా? చూసుకోవచ్చు అని కొన్ని ఖర్చు. అట్లనే ఇన్కమ్ క్యాస్ట్, ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ కావాలి. నాకెవరిక నాన్న, అన్ని మీరే చూసుకోవాలి. సరే కానీ అరే బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం ఉంటుంది కదా. అవ్వ నీ దగ్గర ఉందా? ఉంది. ఆ బ్యాంక్ అకౌంట్ నీ దగ్గర ఉంచుకో. ఏటీఎం మాకి నువ్వు బ్యాంక్ కూడా ఇబ్బంది అవుతుంది, అన్ని మేమే చూసుకుంటాం. సరే కానీ సర్పంచ్ పోటీకి మరి ఏపటి ఖర్చు అయ్యిద్దు? అరే ఓటర్ లిస్ట్ చూడాలి కదా. ఒక్కోటరకు ఎంత ఫిక్స్ చేస్తురో ఏమో. అపోజిట్ వాళ్ళు ఎంత పెడతారో అంతకన్నా డబ్బులు పెట్టాలి మనం. అట్లా అయితేనే గెలుతాం, లేకపోతే గెలవం. ఇంకేంద్రా, ఎకరం భూమి ఉంది, అది అమ్మెత్తా అయిపోయి మళ్ళీ గెలిచినాక 4 ఎకరాలు కొనవచ్చు. అది అమ్మెత్తా అయిపోయి మళ్ళీ గెలిచినాక 4 ఎకరాలు కొనవచ్చు. గంగవా నువ్వు ఇప్పుడు ఎకరం అమ్మినా అనుకో, నువ్వు సర్పంచ్ అయినాక నీకు 2 ఎకరాలు వస్తుంది. అంత ఎంపేసుకోవచ్చు. నాకెందుకు బిడ్డ 4 ఎకరాలు కొనుడు?
సర్పంచ్ కుర్చీలో కూకుందామన్నా కాయసి ఉంది నాకు ఒకటి. నువ్వు కాబోయే సర్పంచ్ నువ్వే గంగవా. సర్పంచ్ గంగవకే, సర్పంచ్ గంగవకే, సర్పంచ్ గంగవకే. తప్పులు ఎప్పటైతే తగులితే నేను చూసుకుంటా తర్వాత. సరే సర్పంచ్ గంగవకే, సర్పంచ్ గంగవకే, సర్పంచ్ గంగవకే. ఓటర్ లిస్టు నా చేతిలో పడ్డదనుకో నేను గెలిచినట్టే. పరిగా వర్రి ఓటర్ లిస్టు చూసినంత మాత్రాన లీడర్ గారురా, వాళ్ళు జస్ట్ ఓటరే. అయినా గంగాకు లీడర్ తన గురించి ఏం తెలుసురా? ఇన్నన్ని పైసలు ఉన్నాయని చెప్పి సర్పంచ్కి వెళ్దామని చెప్పి కాయసి పడుతున్నట్టుంది. కానీ ఆమె కలగానే మిగిలిపోతుంది. సర్పంచ్కి వెళ్దామని కసి మీద ఉందటనే గంగవ్వ. ఆమె కసుంటే నేను దాన్ని మసి ఎత్తరా? ఆమె పోటీ కోసం కాదురా, ఆమె చేతిలో ఉన్న పైసలు లూటు చేసుకుందామని ఉంది అంతే తప్ప ఎవరో ఊళ్ళో 4-5 ఆమె ఎక్కించినట్టున్నారు. అది చూసుకొని గెలుతా అని చెప్పి పొంగులు వంగుతుంది తప్ప ఏం గెలవది. అయినా ఇంకోళ్ళు ఉన్నారా పోటీ ఎత్తని కోళ్ళు ఉన్నారు? ఇంకా మధు పోటీ ఎత్తాడట. ఏ మధురా? ఇంకా అలవాల మధు. అరే వానికే రోగంరా, వాడు పోయినసారి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాలే గారా. ఈసారి మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేస్తారా? ఎందుకు? ఓడడానికా పోరాడడానికా? అరే అది కాదురా, ఈసారి పక్క గెలుస్తాను నాకు 100% నమ్మకం ఉందిరా. ఊర్లో గెలవాలంటే ఎంతో కొంత సంపద ఉండాలి. నీ దగ్గర ఉందా? అరే నా దగ్గర సంపద లేదు కావచ్చు, ఇంతంత సింపతి ఉందిరా. సింపతి అంటే ఏంటిరా? అరే సింపతి అంటే సానుభూతిరా. పోయినసారి లీలవాడు ఓడిపోయాను కదా, పిల్లగాడు ఓడిపోయా అని గెలిపేయాలని అనుకుంటారు అందరూ. అరే అనుకుంటే అయిపోయినారా? సానుభూతి మీద నమ్మకం పెట్టుకోకు. లేదురా, గెలుతుండని నా పేరు విన గాలి లేచిందనుకో ఆటోమేటిక్గా గెలుతారా. అసలు నీకు ఓటెత్తను అంటున్నారా? అరే నువ్వు అన్నది నిజమే. నేను ఊళ్ళో ఆ సాములను భూస్వాములను అందరిని అడిగిన. పోయినసారి ఓడిపోయినావు గా బిడ్డ, ఈసారి నిలవాడు, నువ్వు గెలుతావు అనే మాట ఇచ్చిర్రా. అరే మాటిచ్చి ఓటెత్తన్నోడు మాయమవుతుండ్రా. మూటిత్తనే ఓటేస్తుర్రు. అరే లేదురా, నీకు నా మీద నమ్మకం లేదు. నేను నిలవాడితే ఓటేస్తారా అని కూడా నీకు అస్సలే నమ్మకం లేదు. నీకు నమ్మబుద్ధి అయితే లేదుగా. నాకు ఓటేస్తారా లేదా అని అడిగి మరి నీకు వినిపిస్తున్నాడు. దా. అరే ఊళ్ళో సర్పంచ్ పోటీ చేస్తున్నా అని చెప్పి ఎవరి దగ్గర కనవు నువ్వే గెలుతావని చెప్తారు, కానీ ఎవరన్నా నువ్వు ఓడిపోతారని చెప్తారా? ఎవరు చెప్పరు. దాన్ని చూసి వాడు పొంగులు వంగుతుండే గెలుతా అని చెప్పి అది ఉత్తిదే ఆ పాల మీద పొంగిపోతుంది అంతే. ఇంకా మస్తు మంది ఉన్నారే నిల్చుందామని ఎగిరేటోళ్ళు. ఎవ్వరనే ఎగిరనరా, వాళ్ళు ఎగిరేటోళ్ళు అంతేరా, ఎగురుతూనే ఉంటారు. నేను మళ్ళీ సర్పంచ్ బరిలోకి వచ్చిన విజయం మనదే. చందన్న నాయకత్వం. అరే స్వామి ఎంత సాపేసి పుట్రా, ఈ కంచెలు అడ్డానని ఇక్కడనే ఊళ్ళో ఎవరోడు పోరాలు ఉన్నారో అందరిని గ్యాదర్ చేసి పెట్టుకో. అట్లా ఊళ్ళో సరే జల్ది సర్పంచ్ ఎలక్షన్ పెడితే అయిపోగానే. ఎందుకురా? ఊళ్ళల్లో సర్పంచ్ ఎలక్షన్ అందరూ అవుతుర్రే. సర్పంచ్ ఎలక్షన్లు ఇప్పుడు పెట్టద్దు, రిజర్వేషన్ వచ్చినాక 3-4 నెలలకు పెట్టాలి. ఎందుకే? ఎందుకంటే ఊరోళ్ళంతా తినాలి, తాగాలి, మాకు గిరాకీ రావాలి, గౌడ్స్ బతకాలి, బెల్ట్ షాపులు బతకాలి, అందరు బతకాలి కదా. బతికితే అది వరకు ఈ క్యాండిడేట్లు అందరూ ఈక్వల్ అవుతారు. డబ్బులన్నీ నడిచిపోతే ఈక్వల్ అవుతారు, అప్పుడు ఎలక్షన్ పెట్టాలి. నమస్తే తమ్ముళ్ళు, అంత మంచిదేనా? చెప్పండి ఏం తాగుతారు? ఎందుకు ఇప్పుడు చెప్పండి, హార్డ్ తాగుతారా, బీర్ తాగుతారా, ఇంకా కావన్నా? ఎప్పుడు సిగ్గుపడకుర్రి, ఎలక్షన్ స్టార్ట్ కాలేగా, తర్వాత చూసుకుంది. ఇప్పుడు ఎందుకు తమ్మి? ఎలక్షన్ ముందు ఇవ్వాలని ఇస్తారు, ఇప్పటి నుంచి ఇచ్చినోడే అసలైన లీడరు. చెప్పండి, ఓ 3 కిలో చికెన్ చెప్పన్నా గంగవాళ్ళు, ఒక 3 కిలో చికెన్ కొట్టా మనలకు. ఓకే సిగ్గుపడకుర్రా, నేను ఉన్నా కదా అరుచుకుంటేందుకు. తమ్ముడు ఏమన్నా ఉంటే చూసుకో. ఇప్పుడే ఎందుకన్నా అవన్నీ? ఉంచుకోవా, ఇగో ఉంచుకో, తీసుకో. ఇంకా ఉంటే ఫోన్ చేయ, వాళ్ళు ఉంటే రమ్మని చెప్పు. సరే అన్న, సరే కలుతా. అరే అన్న పైసలు ఇచ్చి ఏం చేద్దాం? ఇట్లా చికెన్ అనేసరికి లేట్ అవుతుంది ఇక. అయ్యేటట్టే ఉంది మరి. ఇంకేం తాగుదమ్మా మన వాళ్ళకి ఫోన్ చేసి. సరే అదే అందువల్ల ఫోన్ చేయరా, నేను మధ్యానికి ఎత్తున్నా. నువ్వు ఇంకానికి ఎత్తా ఇంకా. సరే చేయరు.
చేసినారు అందరికి మనోళ్ళందరికి ఫోన్ చేసిన అత్తురాట నేను చేస్తున్నావు అఖిల్ ఫోన్ వస్తుందిరా నీదే రేయ్ హలో అరే అఖిల్గా మన సర్పంచ్ అన్న దావతిస్తున్నావు నువ్వు రా జల్దీ మన సెట్ కింద ఉన్నాం దా చెప్పనా పురాణాలు కింతంత లేరు ఇప్పుడే దావతులు బివతులు అని పోతురా సంగతి ఏంటో చెప్తా ఓనిస్తారు దావతి చికెన్ ఏది అరే మాజీ సర్పంచ్ దావతి ఇస్తుండ్రా 2-3 రోజులకు సరిపోయేంత ఇచ్చిండు దావత్ చేసుకుందాం ఫుల్ దాదాం చికెన్స్ తెప్పినాం ఇంకొక 5 నిమిషాలు అయితే వస్తుంది ఊకో గ్లాస్ తీసుకుని ఊకో అరే మా తమ్మునికి ఎవర్రా ఫోన్ చేసింది మీ తమ్ముని కోడ్ వేసిండు మేము మా సోప్యానికి వేసుకున్నాం నువ్వెందుకు వచ్చినా కానీ మందంతా వాళ్ళు తెప్పించిర్రా మీకు మా పైసలు మేము చేసుకుంటున్నాం అయితే ఏంది ఇప్పుడు నీకు ఫోన్లో ఏమో బాగా మాట్లాడుతారు గారా ఎవర్రా మీకు సర్పంచ్ ఎవర్రా గింత అంతా లేరు మీరు మండల దాక్కుంటా నకరాలు చేస్తుర్రా మీరు అరే అరే అనకు నువ్వు మీ అందరి పేరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తావుర్రి మీరు ఏమనుకుంటారో బిడ్డ ఏంద్రా నువ్వు పోలీస్ స్టేషన్లో పెట్టేది ఏదో మా అఖిల అన్నవాడిని ఇడిచిపెడతాం లేకపోతే నిన్నే మలుచుకోలేం ఇచ్చుకో మా చందానే ఉన్నాడు మమ్మల్ని బయటకి తీసుకెళ్తా నీకేంది భయపడేది అన్న పెద్ద పోటుగాడ బరాబరా అంట ఏంద్రా మీరు ఏంద్రా ఏంద్రా మీరు గింతంత లేరు నా గల్లాలు పడతారా ఈ బుడ్డ బీర్ల కోసం అది చేస్తారా మీ సర్పంచ్ చందిగాడు గారు ఇవన్నీ దాయిపించింది ఆ చందిగానికే సర్పంచ్ పోటీగా నేను నిలబడతా ఏం చేస్తారా వేసుకోర్రా వాడు గిన్ని రోజుల ఏం చేసిండ్రా మా ఊరికి ఏం చేసిండు బిడ్డ ఎలక్షన్లు అయిపోరాక మీకు ఒక్కొక్కరికి బీర్లు కాదు మంది ఎవ్వి దొరకకుండా నేను చెప్తా ఈ చదువుకున్నాడు ఏంటో మీ అందరికీ ఉంచుతా బిడ్డ మా సంగతి తర్వాత ఎప్పుడు కానీ మాకు చందానే ఉన్నాడు పోరా నువ్వు హలో చందన్న ఈ తిరుమల గారు వచ్చిండే బాగా ఎక్స్ట్రా చేస్తుండు ఈ సర్పంచ్ ఇల్లు ఆడతా అంటుండు మరి చూసుకోవాలి నువ్వే మరి సరే అన్న మరి ఇంకెన్ని రోజులు పడితే నీళ్ళు పట్టడు అరే నువ్వేం పరేషన్ కాకురా మనం సర్పంచ్ అయ్యే లోపు మన ఆఫీస్ ఓపెన్ అవుతుంది నువ్వు జర నీళ్ళు మంచిగా వాడు ఒకటి వాడు నమస్తే నమస్తే కానీ అవునా ఈ పెద్ద కొడుకు అంతగానే చదవకుండా ఏమో మా పిల్లగాళ్ళని పోలీస్ స్టేషన్లో పట్టిద్దా అని చెప్పి కథలు పడుతున్నాడ ఏంది కథ మీ ఫ్యామిలీ కాదని ఊరోళ్ళు పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారా అన్నయ్య మీ పేరు ఎందుకు చెప్తారట మా వాడు మీ వాడిని సర్పంచ్ చేపిద్దామని చదివిపించినావా లేకపోతే జాబ్ చేస్తా అని చదివిపించినావా ఏమో సర్పంచ్ పోటీ చేస్తా అని చెప్పి ఊళ్ళో సవాల్ ఇస్తున్నాడ సర్పంచ్ పదవి మాకెందుకయ్యా జాబ్ చేపిద్దాని హైదరాబాద్లో చదివిపించిన మరి నీ పెద్ద కొడుకు నా మీద సర్పంచ్కి పోటీ చేస్తా అని చెప్పి సవాల్ ఇసిరిందట మరి నీకు ఊళ్ళో మంచి పేరుంది తాత ముత్తాల నుంచి మీరు మనం సోపదనం పక్కపాటి భూమి వాళ్ళం అవసరమే అటుగా నీ పేరు నాశనం చేస్తాను తప్ప ఏమన్నా ఉంది ఇలా నిల్చుండే సంగతి నాకు తెలియదా తెలితే నేను అర్థం చెప్పపోదునా నువ్వు నిల్చున్నావాను కానీ సర్పంచ్ కాదు వార్డు మెంబర్ నిల్చున్నావాను నేనే డబ్బులు ఇచ్చి నేనే గెలిపిస్తాను మీ వాడిని ఇంకేందా ఆయన ఎమ్మడి తిరుగు అని చెప్పు రాజకీయం ఉన్నట్టే కదా మీరుండగా మావనికి ఎందుకు రాజకీయం అవసరం మీరుంటే సరిపోయా మీ ఫ్యామిలీ గురించి మాకు తెలియదా మా ఫ్యామిలీ గురించి మీకు తెలియదా నువ్వు ఎంత చెప్పినా వాళ్ళు ఏంద్రా వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకి అట్లే మాట్లాడతారు సరే ఒకసారి అదే చెప్పి కూడా చూద్దాం సరే మనతో చెప్పు రేపు మాట్లాడదామని చెప్పు అన్న రమ్మన్నమాట ఏం లేదురా నీకు జరా పైసలు అవసరం ఉందని తెలిసింది ఇగో ఉంచుకో అద్దన్న పైసలు ఉంచుకోరా ఎందుకన్నా పైసలు వద్దన్న ఉంచుకోరా ఖర్చులో పనికొస్తాయి పైసలు ఉంచుకోరా తీసుకోరా తమ్మి తీసుకో సిగ్గుపడతా రా అన్న దగ్గర ఎవరా కిలో
ఏమో మీ అన్న సర్పంచ్ పోటీ చేస్తున్నాను తెలిసింది. మరి నీ సపోర్ట్ నాకుంటుందా మీ అన్నకుంటుందా? సపోర్ట్ మొత్తం నీకే ఉంటుంది. మావాడు ఏముందన్న పైసలు అడుగుతూ ఈయన అయ్యాడు, నువ్వు అన్న అనగానే నువ్వు పైసలు ఏం కావాలరా తమ్ముడు అన్న నువ్వు అంటావు. మా ఉంది ఏముందన్న, ఏది ఉన్నా నీకే సపోర్ట్ అన్న అది మొత్తం. అరే నిల్చుండని తీరా మనోడే కదా. కానీ అఖిల రే నువ్వు మాత్రం ఇంట్లోకి ఇట్లా లొల్లి పెట్టకురా. పాపం నిలవని తీరా అని ఏమనకురా. నువ్వు ముందే మంచోని కావు నాకు తెలుసు అది. కానీ మావానికి చెప్తా అన్న, ఇంటికి అయినాక మావానికి మాయ నేను కలిసి చెప్తాం ఎట్లా నిలుచున్నాడు నేను చెప్తా అన్న. ఓకే అరే తిరుమలగా నువ్వు సర్పంచ్కి పోటీ చేస్తే నేను మీ ఇంట్లోకి వెళ్ళి పోటీకి పెట్టినరా. ముందు నువ్వు మీ ఇంట్లో గెలిచి తర్వాత నాకు సర్పంచ్నే గెలువు. నువ్వు సర్పంచ్కి పోటీ చేస్తున్నావట నిజమేనా? అవును బాబు నిజమే. చదువుకున్నావు ఏదైనా జాబ్ చేసుకోరా అంటే సర్పంచ్ పదవి మనకెందుకురా? అంటే చదువుకున్నోడికి ఇట్లా సర్పంచ్ నిలిచొద్దాని ఇక్కడ రాసి పెట్టుందా? మనకు అవసరమా బిడ్డ? హైదరాబాద్ పోయి జాబ్ అని చేసుకోపోయినావు, మనకి ఇక్కడ సర్పంచ్ పదవి అవసరమా మనకు? లేదంటే వ్యవసాయం చేసుకో. బాబు ఈ మాట నువ్వు మాట్లాడుతున్నావా లేకపోతే నీతో చెప్పించిరా? నాతోటి ఎవ్వడు ఎవ్వలేం చెప్పలే. మన బతుకులు మనం బతుకుదాం గంతే. ఊరు ఎక్కడ పోతే నీకెందుకు, సర్పంచ్ పదవి నీకెందుకు? చదువుకొని జాబ్ చేసుకో. మన బతికేదో మనం చూసుకోక ఎవరితోటి మనకేంది? అందరి కళ్ళ నుండి అవసరమా మనం? చదువుకున్నంత మాత్రం సర్పంచ్లు గారు, చదివితే మరి జాబ్ లేవు. అరే ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు నువ్వు? తమ్ముడు అన్న తప్పే ఉందిరా. చదువుకున్నవానికి సర్పంచ్ ఎందుకని అంటుండు? బాబు జాబ్ కొట్ట సాధన సర్పంచ్ అని చూస్తుండే. అవునరా సాధారణ హైదరాబాద్ నుంచి ఇక్కడికి దెంకొచ్చిన. బాబు నువ్వేమన్నా అనుకో, ఊళ్ళో ఏమన్నా అనుకోరి, నేను సర్పంచ్కి బరాబర్ నిలుచుంటా. పోటీ బంద్ అయ్యేదంటారు ఇంట్లో ఉండాలి. నువ్వు పోటీ చేసిన అవసరం లేదు, నువ్వు బయటకు వెళ్ళి సక్క. సరే నేను ఇంట్లోకి వెళ్ళే వీక్తా పక్కా. నేను సర్పంచ్కి పోటీ చేస్తా, గెలిచినాక నేను ఇంట్లోకి వస్తా. పోరి సర్పంచ్ అవుతాడ? సర్పంచ్ అవసరం మనకు? సర్పంచ్ తిరుమల ఫోన్ చేసామన్నా ఏం సంగతిరా? ఏ చూస్తూ ఓలేరు, ఒక్కనే కూర్చొని ఏం చేస్తున్నావురా? ఏం లేదు బాబాయ్, ఇంట్లో సర్పంచ్కి పోటీ చేస్తా అంటే బాపున్న తమ్ముడు నన్ను ఇంట్లోకి వెళ్ళి నెట్టేసారు. అరే ఎందుకురా, నేను లేనారా బాబాయ్ని? అయినా ఈ ఊర్లో రాజకీయాలు నీకు ఎందుకు రావన్నీ? హైదరాబాద్ పోయి మంచి పని చేసుకోవచ్చు కదా. కాదు బాబాయ్, హైదరాబాద్లో జాబ్ చేస్తే 20 నుంచి 30 వేలు సంపాదిస్తాం. అందులో 10-15 వేలు ఖర్చులకే పోతాయి. అదే నేను సర్పంచ్ గారు గెలిచింది అనుకో, మన ఊళ్ళో ఉపాధి కల్పిస్తా. నేను హైదరాబాద్ పోతే ఒక్కనే జాబ్ చేయవచ్చు. అదే నేను సర్పంచ్గా గెలిచింది అనుకో, మన యువతకు అందరికి ఇక్కడ జాబులు ఇప్పిస్తా, ఉపాధి కూడా కల్పిస్తా. చేయొచ్చురా, చదువుకున్నోడు తలుసుకుంటే. హైదరాబాద్ ఉన్న కార్పొరేట్ సంస్థలను మన ఊరికి తెప్పించి లక్షలు సంపాదించవచ్చు. అర్థమవుతుందా? నీకు అవుతుందిరా, నీతో అవుతుంది. నీ దగ్గర ఆ టాలెంట్ ఉంది, నాకు తెలుసు. చేస్తా బాబాయ్. ఈ గ్రామంలో రాజకీయం అంటే ఎన్ని కథలు, ఎన్ని కుట్రలు ఉంటాయి, ఎన్ని కుతంత్రాలు ఉంటాయి, చాలా ఉంటాయిరా. అవన్నీ నీతో అవుతాయా చెప్పు? ఇంట్లోకి వెళ్ళి మా వాళ్ళు వెళ్ళగొడితేనే తట్టుకుంటున్నా. ఊళ్ళల్లో 1000 మాటలు అంటారు, గవాన్ని పట్టించుకుంటావానే. ఎట్లన్నా చేసి మన గ్రామానికి నేనే సర్పంచ్ అవుతా బాబాయ్. అరే అందరు మనీ కోసమే రాజకీయాలకు వస్తుర్రా, ఇంతకు నువ్వు దేనికోసం వద్దాం అనుకుంటున్నావు? అందరు సర్పంచులు మనీ కోసం రావచ్చు బాబాయ్, నేను మార్పు కోసం వస్తున్నా. అరే అందరికి అదే మాటరా, వచ్చేటప్పుడు మార్పు కోసం అంటారు, వచ్చిన తర్వాత మొత్తం మర్చిపోతారు. రేపు జనాలు కూడా నీ గురించి అట్లే అనుకుంటారు కదరా. ఇంతకు నీ ఉద్దేశం ఏంది చెప్పు మరి? అందరు సర్పంచుల లెక్క ఆశ కోసం వస్తలేను, నేను ఆశయం కోసం వస్తున్నా. నీ ఆశయం గట్టి అయితే బాబాయ్ ఎప్పటికి నీ ఎంబటి ఉంటాడు రా. నాడు ఇంటికి పోదా బాబాయ్, మంచి ప్రయత్నానికి నువ్వు మంచి సపోర్ట్ దొరికినవే. ఈ సర్పంచ్ ఎలక్షన్లు ఎట్లా జరుగుతాయో చూద్దాం.